సమీహితమేవాస్తి నా అసమీహితమస్తి మే. నేను కోరేదంటూ ఏమీ లేదు, అలాగని నేను వద్దనేది కూడా ఏం లేదు. ఎవరన్నా ఏదైనా అడిగితే తప్పనిసరి వారి కోసం ఆ పని చేస్తా. మరి ఇలాంటి జీవితం కోసం మీరు ఎందుకు బతుకున్నారు వశిష్ఠుల వారు అంటే ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? నియతే రచనాం ద్రష్టం కేవలం విహరాంయకం. ఈ భగవల్లీలని ఈ ప్రపంచమంతా చూడడం కోసం నేను బతుకున్నానయ్యా, అంతకంటే ఏమీ లేదు అన్నాడు. ఎన్ని సుందర దృశ్యాలు ఉన్నాయి, ఎన్ని విచిత్ర దృశ్యాలు ఉన్నాయి. భీమవరం చుట్టుపక్కల ఊళ్ళు వెళ్ళినప్పుడు దయచేసి పుస్తకాలు చదవకండి, ఫోన్ చూడకండి. అద్దంలోంచైనా పక్కనుండే పంట చేలు చూడండి, చెట్లు చూడండి, చెట్టు మీద ఎగిరే పిట్టల్ని చూడండి, పిట్టల కిలకిలా రావాలు వినండి. ప్రకృతి మొత్తం పరమేశ్వరుడే అని అర్థమవుతుందమ్మా. ప్రయాణం అంతా బాగుంటుంది, ప్రయాణం అంతా బాగుంటుంది. కూర్చున్నది మొదలు మన యథవగోళం ఏమిటంటే ఇంకా ఎంత దూరం, ఇంకా రాదా, ఏటొచ్చేది, వస్తే ఏం చేస్తావు, ఇక్కడ కాఫీ తాగి పడుకుంటావు. ఈ లోపు కూడా ఫోనే, ఇదో దరిద్రం. ఇక్కడ కారులోనూ ఫోనే, బస్సులోనూ ఫోనే, ఇంట్లోనూ ఫోనే. బయట ప్రకృతి ఏమైంది? ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఎంత ప్రకృతి శోభాయమానంగా ఉంటుందండి. మీకు ఒక రహస్యం చెబుతా, ఆశ్చర్యపోవచ్చు. కానీ సర్కార్ ఎక్స్ప్రెస్లో నేను 15-20 ఏళ్ల కింద కాకినాడలో ఉన్నప్పుడు కేవలం ప్రకృతిని చూడడం కోసం మద్రాసు అవకాశం వస్తే సర్కార్ ఎక్స్ప్రెస్లో వెళ్ళి వచ్చేటప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్లో వచ్చేవాడిని. ఎందుకంటే మద్రాసు నుంచి బయలుదేరిన సర్కార్ ఎక్స్ప్రెస్ భీమవరానికి తెల్లారకట్ట 5 నుంచి 7లోగా వస్తుంది ఖచ్చితంగా. కాకినాడకేమో 11ంటికి ఎప్పుడో పెడుతుంది. 5 నుంచి 7లోగా వస్తుంది. ఆ 5 నుంచి 7లోగా భీమవరం పరిసర ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి మొత్తం పంట చేలతో ఆకుపచ్చని చీర కట్టుకున్న భూదేవిలా ఉండేదండి. దాన్ని చూడడం కోసం నేను సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఇది మా జిల్లా వైభవం. ఇది నేను చూడాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. అర్ధరాత్రి పడుకునేటప్పుడు పంట చేలు వస్తే నేనేం చూస్తాను ఇక్కడ? దానికోసం నేను మద్రాసు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే సర్కారులో టికెట్ తీయండి, ఫ్లైట్ వద్దు, సర్కారు తీయండి, ఎందుకంటే తెల్లారకట్ట పశ్చిమ గోదావరి మించి వస్తుంది. అది కాకినాడ అంటే ఇంకేం లేదు, అక్కడ నా పనులు నాకు ఉంటాయి. ఇంకా అప్పుడు కాకినాడలో ఉండేవాడిని. కేవలం ఆ ప్రకృతిని చూడడం కోసం వచ్చేవాడిని. అలా కొన్ని 100 పద్యాలు వాళ్ళేమమ్మా రైల్లో ఉండి, అలా పద్యాలు వెళ్ళాము. ఈ ప్రకృతిని ఆస్వాదించాలి, అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. డబ్బు అనేది చాలా చిన్నదిగా కనపడుతుంది. అప్పుడు ప్రకృతిని ఆస్వాదించేవాడికి డబ్బు పరమ నికృష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ చూడడానికి ఆనందించడానికి డబ్బుతో పనేం లేదు కదా. అలాంటి ఆస్వాదన చెయ్యగలగాలి ఖచ్చితంగా. ఎందుకు చేయలేకపోతున్నాం ఇప్పుడు చెబుతున్నాడు. తెలుసుండు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అస్తమానం ఫోనే ఎందుకు కలుగుతున్నాం? అస్తమానం ఎదుటి వాళ్ళ విషయాలే ఎందుకు మాట్లాడుతున్నాం? అసలు నోరు మూసుకుని ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆశాపాశశతైర్బద్ధాః వాసనాభావరూపిణః ఆశాపాశశతైర్బద్ధాః వాసనాభావరూపిణః కాయాత్ కాయముపాయాంతి వృక్షాద్వృక్షమివ అండజాః. మన బతుకు ఎలా నిర్వీర్యమైపోతుందో, నిస్తేజమైపోతుందో, వృధా అయిపోతుందో చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. ఆశాపాశశతైర్బద్ధాః. ఆశ ఒక పాశంలాగా మనని పట్టుకుంది, తాడులాగా. ఆశ విచిత్రమైన పాశం. తాడుతో ఎవరినైనా కట్టేసామనుకోండి, కట్టివేయబడినవాడు అక్కడే ఉంటాడు, అంతేగా, వాడు ఎక్కడ కదలలేడుగా. దాని నుంచి విముక్తుడైతే దేశమంతా తిరుగుతాడు. కానీ ఆశాపాశం విచిత్రం. ఆశతో బద్ధుడైనవాడు ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రపంచమంతా తిరుగుతాడు. ఆశ నుంచి విముక్తుడైనవాడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటాడు. అది తేడా. మామూలు పాశానికి ఆశాపాశానికి తేడా అది. మామూలు తాడుతో ఎవరినైనా కట్టేస్తే కట్టబడినవాడు అక్కడే ఉంటాడు, కట్టబడనివాడు దేశమంతా తిరుగుతాడు. ఆశతో కట్టుబడినవాడు వాడు తిరుగుతాడు దేశమంతా. వాడిని ఎవరూ కట్టలేదు, వాడే కట్టేసుకున్నాడు. అది తీరాలి, ఇది తెలియని, ఇంకో ఫ్యాక్టరీ పెట్టాలి, ఇంకో ఏదో పెట్టాలి, ఇంకేదో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పనికిరాదు, అస్సాంలో పెట్టాలి. వెంటనే ఫ్లైట్ ఎక్కువ అస్సాం వెళ్ళు, అక్కడ ఉన్నో పట్టుకో, అక్కడ మళ్ళీ 1000 కోట్ల వ్యాపారం, అక్కడ మళ్ళీ చూసేవాడు ఏడి, మనకు CEO దొరకాలి కదా, అక్కడ మళ్ళీ ఉన్నో అస్సాం వాడిని పట్టుకో, లేకపోతే ఇంకొకటి ఉన్నో మేనలు ఉన్నో తోడలు ఉన్నో పెట్టి వాడేం చేస్తాడు? ఈ కంపెనీలో ఫార్ములాలు రహస్యాలు అన్నీ కనిపెట్టి వాడు అస్సాంలో సెపరేట్ ఫ్యాక్టరీ పెడతాడు. నమశివాయ. నీకు అస్సాంలో ఫ్యాక్టరీ పెట్టాలనే ఆశ లేకపోతే భీమవరంలోనే కూర్చోవచ్చు కదా. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇది ఆశాపాశశతైర్బద్ధాః. మనం బడి పెట్టినా, గుడి కట్టినా, ఏం చేసినా వ్యాప్తి 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 కోరతాం. ఆ వ్యాప్తి అంటే వ్యాధి, అది మర్చిపోద్దు. వ్యాపించాల్సిన అవసరం ఏమిటి? వ్యాపించాల్సిన అవసరం ఏమిటి? ఉన్న చోట ఉండి ఉన్న పని చేసుకోలేమా? ఎవరో 4 రకాలు అడిగితే అందులో మనకి వీలైంది చేస్తాం, లేనిది మానేస్తాం. అడుగుతున్నారు కాబట్టి చెయ్యాలి అని చెప్పి దేశమంతా బ్రాంచీలు పెడితే చూసేవాడు ఏడు ఇక్కడ?
తలనొప్పి కాదు ఇది, క్యాన్సర్ రాదు, బీపీలు షుగర్లు పెరిగాయంటే పెరగవు, వ్యాపారాలు పెంచుకోమని ఎవడు చెప్పాడు అసలు? ఎందుకది? పైగా ఉన్నవాళ్ళకి సరిపోదా? పూర్వం వాళ్ళు సంపాదించిందే బోల్డ్ ఉంది, ఇప్పుడు సంపాదిస్తున్నదే ఉంది, ఇంకా పెంచేయి. అదే ఆశాపాశ శతైర్బత్తాక. ఇవి ఏమవుతాయి? ఈ చేసిన పని తాలూకు ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన మన మనస్సు మీద ముద్రపడుతుందండి. ఎప్పుడైనా ఇనప పని చేసేవాళ్ళు కమ్మరులు ఉంటారే, వాళ్ళు ఇనప పాత్రలు ఏమైనా తయారు చేస్తుంటే చూడండి, ఓ సుత్తి తీసుకుని కొంచెం గట్టిగా కొడతాడు, ఓ దెబ్బ అంటాడు, ఓ దెబ్బ సున్నితంగా తగిలినట్టుగా, మొత్తం మీద ప్రతి దెబ్బ తగిలింది దానికి. లేకపోతే ఎందుకు కొట్టాడు? ఓ దెబ్బ గట్టిగా కొడతాడు, ఎందుకంటే అక్కడ ఇనుము కాల్చిన తర్వాత ఆ పాత్రగా మారాలంటే మరి కొట్టాలి కదా. ఒక చోట గట్టిగా కొడతాడు, అక్కడ కొంచెం వంగాలి అది, ఇంకో చోట కొంచెం ఓ మాదిరిగా కొడతాడు, కొంచెం ఓ మాదిరిగానే వంగాలి, ఇంకో చోట ఊరికే శుతిమెత్తగా ఇలా అంటాడు, అక్కడ ఒక డొప్పలా రావాలి, సొట్టపడాలి, ఇంకేం కావద్దు. దీన్ని బట్టి మొత్తం మీద దెబ్బ కొడుతున్నాడా లేదా, దెబ్బలన్నీ ముద్ర పడ్డాయా లేదా? మనం చేసిన ప్రతి ఆలోచన ముద్ర మన మనస్సు మీద పడుతుందమ్మా, ఖచ్చితంగా. ఆలోచించాలో అక్కర్లేదు, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడుదో అయిపోయినవి ఆలోచిస్తాం, ఇంకా జరగబోయేవి కాదు, జరిగే అవకాశం కూడా లేనివి ఆలోచిస్తాం. ఇప్పుడే ఇలా ఉన్నాం, ముందు ముందు ఇంకా ముసలాళ్ళం అయిపోతే ఏమో అదృష్టం బాగుంటే ముసలాళ్ళం అవ్వకుండా పోతామేమో, ఎందుకు వచ్చిన గొడవ? అలా ఆలోచించచ్చు కదా. అదేమో నెగిటివ్ థింకింగా, నువ్వు పెద్ద పాజిటివ్ థింకింగ్ చేసేవేటి ఇక్కడ? ఆ పోతామంటే నెగిటివ్, ఉండడం ఏమైనా పాజిటివ్ ఉండే ఏం చేసావు? ఈ యథాలోచన పెట్టు కూర్చున్నావు ఇక్కడ. ఇప్పుడే ఎలా ఉన్నాం, జుట్టునే ఎరిసిపోయింది, అప్పుడే ఇంకా 10 ఏళ్ళకి ఎలా అయితే ఏం చేస్తావు? రంగెత్తావా? వేసుకో, తెలుస్తుంది, క్యాన్సర్ వస్తుంది. జుట్టుకు రంగేస్తే క్యాన్సర్ వస్తుంది, పత్రికల్లో చెప్పిన విషయం. జుట్టుకు కాదండి, గోళ్ళకి రంగేస్తున్నారు, కనుబొమ్మలకు రంగేస్తున్నారు. నమశివాయ. ప్రతిదానికి రంగే. ఇన్ని రంగులు వేసాక ఆ పదార్థాల కెమికల్స్ అన్నీ శరీరంలో చేరట్లేదా? తెలియడం లేదా ఆ విషయం? మేకప్ అంటే అదా? మేకప్ అంటే అర్థం అది కాదమ్మా, నేను చెబుతా సరైన అర్థం. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. నువ్వు నిన్నటికంటే ఈవేళ ఏమైనా ఎదిగావా? అది మేకప్. ముఖానికి రంగేస్తే మేకప్ కాదండి, చెడిపోతున్నాం మనం. నిన్న ఉన్న రాగద్వేషాలు ఏమైనా పోయాయా? నిన్నటికంటే ప్రశాంతంగా ఉన్నావా? నిన్నటికంటే బీపీ తగ్గిందా? నిన్నటికంటే ఆరోగ్యం బాగుందా? నిన్నటికంటే మనశ్శాంతిగా ఉందా? నిన్నటికంటే బాగా నిద్రపట్టిందా? నువ్వు ఎదిగినట్లు లెక్క, అది మేకప్. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నిన్ను నువ్వు పైకి పెంచుకోవాలి. ముఖానికి మూతికి రంగేస్తే వచ్చేది ఏమిటండి? అది చెయ్యాల్సింది. ఆశాపాశ శతైర్బత్తాక. ఇలాగ కొన్ని వందల ఆశాపాశాలతో మనం కట్టుబడిపోయాం ఇక్కడ. దానివల్ల ఏం జరుగుతుంది? వాసనాభావధారిణక. ఈ ఆశలు ఇంతటితో పోవండి. ఇందాక చెప్పానుగా ముద్రపడిందని. ఈయనకి 80 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చి పోతున్నా సరే ఏముండిపోతాడంటే ఇంకా ముద్రోటి. ఏమిటో సొంత ఇల్లు కట్టమంటే మా వాడు కట్టలేదు, అది అలాగే ఉండిపోయింది, ప్రాణం పోయేదా, నా ఇల్లోటి గట్టరా, సొంత ఇంట్లో పోదా. ఇప్పుడు ఎక్కడ పోతే ఏమయ్యా బాబు? కాంక్ష. ఈయన ఏం చేస్తాడు? ఈ కాంక్షతోనే పోతాడు. ఎక్కడ పుడతాడో తెలుసా? పెద్ద కొడుకు సొంత ఇల్లు కడతాడు, ఆ ఇంటి పక్క కుక్కలా పుడతాడు అమ్మాయి. ఆ ఇంట్లో కుక్కలా పుడతాడని ఇంటి ఓనర్గా పుట్టాడు. పైగా వీడు తండ్రే కుక్కగా పుట్టాడని వాడికి తెలియదు, వాడు చెత్త కొట్టేస్తూ ఉంటాడు దీన్ని. ఈ తండ్రికి తెలుసు. భగవంతుడు ఏం చేస్తాడు? వీడికి జన్మాంతర జ్ఞానం పెడతాడు. ఇల్లు అన్నావు కదా, చూడు. ఎందుకంటే ఇంట్లో అన్నాడు తప్ప ఇల్లు నాదవ్వాలని అనుకోలేదు. అందుకని ఇంటికి కాపలా కుక్కే కదా, వీళ్ళందరూ యాత్ర కడతారు, కుక్కను అక్కడ కట్టేస్తారు. ఇది తండ్రి కుక్క అలా ఉండి చూస్తూ ఉంటాడు. నా కర్మగా అలిపోయింది, వాడు కాశీ వెళ్ళాడు, రామేశ్వరం వెళ్ళాడు, నా మెడకతా ఆడేశాడు ఇక్కడ. ఇదే వాసనాభావధారిణగా. ఈ వాసన సంస్కారం అంటారు దీన్ని. మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. నాకు ఇల్లు కావాలి, వల్లకాడు కావాలి. ఈ వాసన అస్తమానం అనుకుంటేనే ఉంటుంది, వదిలేస్తే ఉండదు. ఇది ఈ అస్తమానం అనుకోవడం వల్ల ఏమయ్యాడు? వీడు కుక్కై పుట్టాడు. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాలు చదవండి అమ్మా. మనిషి పూర్వజన్మలు ఎలా ఉంటాయో, పరజన్మలు ఎలా ఉంటాయో స్పష్టంగా పక్క వీధిలోనే ఎలా పుడతాడో చెబుతాడు, నిరూపణాత్మకంగా చెబుతాడు ఆ కథలో మహాయోగి పరమహంస యోగానంద. చదవండి పుస్తకం. సరిగ్గా 1000కి 1 తక్కువ, 999 పేజీలు ఉంటుంది. చదవండి, బాగా అర్థమవుతుంది. ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం అది, an ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ఈ పూర్వజన్మ ఎలా ఉంటుంది, పరజన్మ ఎలా ఉంటుంది, అది చెప్తే మనకు బాగా వైరాగ్యం కలుగుతున్నప్పుడు ఆనందంగా ఉంటాం. వైరాగ్యం అంటే ఉన్నది వదిలేయడం కాదండి, లేనిది కోరుకోకుండా ఉంటే చాలు. ఉన్నది వదిలేక్కల,
ఉన్న బట్టలు కట్టుకో, ఉన్న ఆభరణాలు పెట్టుకో, ఉన్నదంట్లో ఉండు, హాయిగా ఉన్న ఉద్యోగం చేసుకో, ఉన్న సంసారంలో సుఖంగా ఉండు. అదే వైరాగ్యం. వదిలేసిన పనే లేదు దాన్ని. వదలమని వశిష్ఠుడు ఏం వదలలేదు, రాముడు కూడా ఏం వదలలేదు. ఇంత విన్న రాముడు పరిపాలన చేశాడు, రావణాసుర సంహారం చేశాడు. అవన్నీ తర్వాత కదా అన్నీ చేసి యుద్ధాలు చేశాడు, సామ్రాజ్య పాలన చేశాడు. ఏం వదలలేదు ఆయన. మన కూడా ఎవరు వ్యాపారం వదిలే, వ్యవసాయం వదిలే ఏం చెప్పట్లా. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, పెంచుకోకూరికే. అందుకని ఆశాపాశతైర్బద్ధాక వాసనాభావ ధారణకి. ఈ వాసన వల్ల ఏమవుతుంది? కాయాత్ కాయముపాయాంతి. శరీరం నుంచి శరీరానికి వెడుతూనే ఉంటాడు. ఇలాగా జన్మకి జన్మ ఎత్తుతూనే, ఆ జన్మ తర్వాత ఆ జన్మ, ఈ జన్మ తర్వాత ఇంకా తండ్రి జన్మ అన్న ఒక్కొక్క జన్మ అయింది కదా. మళ్ళీ ఇంకోటికి ఎవడికో కొడుకుగా పుడతాడు, మళ్ళీ ఓ రాజకుమారుడిగా పుడతాడు, మళ్ళీ ఓ దోమగా పుడతాడు. ఏదో అవుతూనే ఉంటాయి. ఈ వాసన లేకపోతే ఆ జన్మ లేవు. కాయాత్ కాయముపాయాంతి. శరీరం నుంచి శరీరం పొందుతూనే ఉంటాడు. ఎలాగట? చక్కగా చెబుతున్నాడు వాల్మీకి మహాకవిత్వంలో. వృక్షాద్ వృక్షమివ అండజాగ. పిట్ట ఓ చెట్టు మీద వాలుతుంది, దానికి తెలుసు అది శాశ్వతం కాదని. అక్కడి నుంచి ఇక్కడ బాగా లేవు, ఇక్కడ పళ్ళన్నీ అయిపోయినాయి, వేరే పిట్టలు కూడా వచ్చేస్తున్నాయి, మనం వేరే చెట్టు చూసుకోవాలి అని ఇంకో చెట్టు మీద వాలుతుంది. ఇలా పెట్ట పూటకో చెట్టు మార్చినట్టే ఈ జీవుడు జీవితానికో జన్మ మార్చేస్తున్నాడు. పిట్టలాగే బతుకుతున్నాడు వీడు బతుకంతా. పెట్ట చెట్టు నుంచి చెట్టుకు మారినట్టే వీడి శరీరాన్ని నుంచి శరీరానికి మారుతున్నాడయ్యా. ఎన్ని జన్మలు ఎత్తాడో వీడికి ఏమైనా తెలుసా అంటున్నాడు. ఆ ఎన్ని జన్మలు ఎత్తుతామో ఆముక్త మాల్యదలో చెబుతాడమ్మా కృష్ణదేవరాయలు. దాసరి ప్రబోధంలో చెబుతాడు. అక్కడ మనం ఎత్తిన జన్మలు సామాన్యమైనవి కావు. ఎంత పెద్ద జన్మ, ఎంత నీచమైన జన్మ ఎత్తామో కూడా చెబుతాడు. దిక్పాలతను వెత్తి తిరిపంపుతను దోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు, ధరణీశతను వెత్తి దాస్యంపుతను దోన ఎన్ని మార్లెత్త ఏను నీవు, కేసరితను వెత్తి కీటంపుతను దోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు, మత్తేభతను వెత్తి మశకంపుతను దోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు, సోమయాజులము ఎన్ని మారులుగాము, శ్వపచ ఖగకులులము ఎన్ని మారులుగాము, పాము గీములము ఎన్ని మారులుగాము, వెండి కంసరిపు భక్తులమొకండే కాముగా. అనేక జన్మలు ఎత్తా అంటే మనం అందరం ఒక్క జన్మ ఎత్తలేదుట. ఆ ఒక్క జన్మ ఎత్తుంటే ఈ దిక్కుమాలిన జన్మలని ఎత్తాల్సిన అవసరం ఉండేది కాదుట. అది ఆముక్త మాల్యదకర్త మహారాజు కృష్ణదేవరాయలు చెబుతున్నమాట. దిక్పాలతను వెత్తి తిరిపెంపుతను దోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు. దిక్పాలకుడుగా పుడతాడు అక్కడ. వాడి కర్మ గాలిపోయి బెచ్చమెత్తుకునే స్థితికి వస్తాడు. నహుష మహారాజు దేవేంద్రుడుగా పుట్టాడు, దేవలోకానికి రాజు అయ్యాడు, శచీదేవి మీద కన్నేశాడు. పదవి మారారంటే సింహాసనం ఇస్తారు కానీ భార్యను కూడా ఏమంటే అలా కుదురుతుందండి. వెధవేషాలు అంటే అవే. ఇంద్రుడు భార్య నాకు భార్యగా అది ఎలా కుదురుతుందయ్యా? పదవి మారడం అంటే అదే. పెంచిపెట్టాడు. ఇంద్రుడు బానిస అయిపోయాడు. శచీదేవి అమ్మవారి గురించి మహాతపస్సు చేసింది. ఆవిడ స్ఫురణ రూపంలో ఒక ఆలోచన వచ్చింది. రమ్మను వెధవని, కాముకుణ్ణి కామంతోనే చంపాలి, అనవసరంగా రెచ్చగొట్టకు, నరికించేస్తాడు, జైల్లో పెడతాడు, వేసేయి. ఆడది సరిగ్గా వాలు చూపుతో ఒక్క చూపు చూస్తే రొంగనవాడు ఉంటాడా? మహర్షులు లొంగుతారు, మట్టి కొట్టే మనిషి వీడెంత అని శచీదేవికి అమ్మవారు ఉపాయం చెప్పింది. ఆవిడ వెంటనే రమ్మనండి, కాకపోతే ఒక్క షరతు, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటా, ఆయన భోగాలకి వస్తువుగా ఉపయోగపడతా, కానీ ఋషులు మోసేటువంటి పల్లకీలో రావాలి. దాన్నే బ్రహ్మరథం అంటారు. బ్రహ్మరథం అంటే అది. ఆ మాట వచ్చిన ఆయనకి బ్రహ్మరథం పెట్టారంట. వశిష్ఠుడు, అగస్త్యుడు, కశ్యపుడు లాంటి మహర్షులు మోసే పల్లకీలో రావాలన్నాడు. వెంటనే ఈయన ఇంద్రుడు కదా, దిక్పాలకుడు కదా, మహర్షులను ఆజ్ఞాపించాడు, మీరు రండి పల్లకీ మోయండి అన్నాడు. వాళ్ళు మహానుభావులు, ఏదైనా అడిగితే చేస్తారు, అడగకపోతే చేయరు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాడు అగస్త్యుడు వాళ్ళు అన్నారు. ఫోన్లే వాడికి ఏదో సరదాగా ఉంది, మోసేద్దామా, మనదేం పోయింది, మోసేశారు. ఏం వాళ్ళకి అహంభావం లేదు. మమ్మల్ని అహంభావం, మనం పల్లకీ మోయమంటావా అని చెప్పించలేదు. ఫోన్లండి, పట్టాభిషేకం ఎంతో పల్లకీ మోయడం కూడా అంతే, రెండు ఒకటే. వాళ్ళకి చేద్దామన్నారు, మోశారు. మోసేసరికి వీడికి లోపల అహంకారం వచ్చేసింది. శచీదేవి కనిపిస్తోంది ఎదురుగా, ఆవిడ సౌందర్యం అది. నేను పెడుతున్నా అనుకుంటూ ఆ ముందు అగస్త్యుడు మోస్తుంటే ఒక తండ్రి దాన్ని ముందుకు నడు అన్నాడు. తొందరగా నడవమని. తొందరగా నడు అని తెలుగులో అంటే బాగుండేది, సంస్కృతంలో అన్నాడు. సంస్కృతంలో తొందరగా నడు అంటే సర్ప అంటారు. ఆయనకి మండింది. పల్లకి దించి సర్పో భవ అన్నాడు. చచ్చాడు, కింద పడ్డాడు. సర్ప అంటే క్రియాపదంలో ముందుకు నడవమని అర్థం, నామవాచకంలో పాము అని అర్థం.
ఆయన పామర్థంలో తీసుకున్నాడు, ఒక అర్థంలో తీసుకోవాలే ఉంది. అందుకని పాము అనే అర్థం సర్పోభవ అన్నాడు. వెంటనే ఇంతటి దిక్పాలకుడు పాము అయ్యాడు. ఎన్ని యుగాలు పాము అయ్యాడో తెలుసా? కృతయుగంలో శచీదేవిని కామించివాడు సర్పోభవ అని తిట్టిన పాపానికి కృతయుగం దాటి త్రేతాయుగం దాటి ద్వాపరయుగం వచ్చి పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తుంటే అందులో భీముడు అడవులో చిక్కుపడిపోతే భీముడిని కొండ చెలువుగా చుట్టుకోవలసి వచ్చింది. యుగాల కొట్టింది మహర్షి దెబ్బ. అలా ఉంటుంది లెక్క. ఇది దిక్పాలతను వెత్తి తిరిపెంపుతాం. దిక్పాలకుడుగా పుట్టినవాడు బెచ్చగాడుగాను కొండ చెరువుగాను పుట్టాడు. ధరణీశతను వెత్తి దాస్యంపుతను దోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు. ఒక మహారాజుగా పుట్టిన వాళ్ళం మనమే, దాసీలుగా బానిసలుగా పుట్టిన వాళ్ళము మనమే. కేసరితను వెత్తి కీటంపుతను దోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు. సింహాలుగా పుట్టిన వాళ్ళం మనమే, దోమలుగాను ఈగలుగాను పుట్టిన వాళ్ళం మనమే. మత్తేభతను వెత్తి మశకంపుతను దోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు. మాత్రమైన మహాగజాలుగా పుట్టిన వాళ్ళము మనమే, దోమలుగాను ఈగలుగాను కీటకాలుగాను పుట్టిన వాళ్ళం మనమే. సోమయాజులము ఎన్ని మారులుగాము. యజ్ఞం చేసే మహాబ్రాహ్మణులుగా సోమయాజులుగా పుట్టిన వాళ్ళం మనమే. స్వపచ కుక్క మాంసం వండుకు తినేవాళ్ళుగా పుట్టిన వాళ్ళం కూడా మనమే. కగకులులము బోయవాళ్ళము కోయవాళ్ళము కూడా మనమే. ఎన్ని మారులుగాము పాము గీములము ఎన్ని మారులుగాము. పాములుగాను తేళ్లుగాను ఎన్ని మార్లు పుట్టలు. అన్ని జన్మలు ఎత్తాం. ఒక్క జన్మ ఎత్తుంటే ఈ జన్మలు ఎత్తే పని లేదు. ఏమిటిది? కంసరిపు భక్తులము కండె కాముగాని. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకి భక్తుడుగా ఒక్క జన్మ ఎత్తుంటే ఈ జన్మలన్నీ తప్పేవి కదా అన్నాడండి ఆముక్తమాల్యతలో. భగవద్భక్తుడు అనే జన్మ మనకి రానే రాదు. వచ్చింది భగవద్భక్తి కావాలని అనిపిస్తోంది అంటే అదృష్టవంతులం. ఈ మాటలు వింటున్న మీరందరూ నాతో సహా అదృష్టవంతులు, సందేహమే. అల్లాగ మనం ఆశాపాశాన్ని ఛేదించుకుని ముందుకెళ్ళాలి. లేకపోతే ఈ జన్మలన్నీ ఎత్తే పరిస్థితి మనకు తప్పదండి. ఇక్కడ ఛేదించడం ఎలాగా ఇప్పుడు చెబుతున్నాడు. హస్తం హస్తేన సంపీడ్య దంతాం దంతైర్విచూర్ణ్య చ అంగాన్ అంగైరివాక్రమ్య జయేచ్చ ఇంద్రియశాస్త్రవాన్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని రాముడు పేరు మీద మనకందరికీ చెబుతున్నాడు వశిష్ఠుడు. హస్తైశ్చ సంపీడ్య, చేతుల్లో చేతులు పెట్టి పిసికేసుకో. కొంతమందికి చూడండి బాగా టెన్షన్ ఉన్నప్పుడు చేతులు నలిగిపోతే ఆలోచన రాదు. మనం తరచు చేసే పని అది. వశిష్ఠుడు ఆ పని చేయమంటున్నాడు. ఒకదానికోసం చేయండి, ఎదుటివాడిని చంపడానికి కాదు, వాడి మీద కష్ట తీర్చుకోవడానికి కాదు, ఏ జీవిత లక్ష్యం కోసం కాదు, ఒక్కదానికోసం చేయండి. హస్తైశ్చ సంపీడ్య, చేతుల్లో చేతులు పెట్టి మొత్తం చేతులు విరిగిపోయే వరకు నలిపేసుకోండి. దంతాం దంతైర్విచూర్ణ్యచ, కోపం వస్తే పళ్ళు కొరుకుడు మొత్తం 32 ఊడిపోయేలా కొరికేయండి. ఇంకోటి కూడా చెబుతున్నాడు. చేతుల్లో కాళ్ళు, కాళ్ళల్లో చేతులు, తొడల్లో మెడలో తొడ పెట్టి మొత్తం మీద అంగైరివాక్రమ్య, చేతుల్లో చేతులు పెట్టి నలిపేసుకో. కాళ్ళని అవయవాలు పెట్టి పిండేసుకో. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పళ్ళతోనే కొరికేసుకో. మొత్తం మీద ఇంద్రియాలను జయించడం అనే ఒక్క పని చేయించాలి, ఇంకేం అక్కర్లేదని చెప్పాడు. ఇది కావలసింది. ఇది ప్రయత్నం. మన మనస్సులో ఏదైనా తినాలనిపించింది, మనకి పనికొస్తుందా పనికిరాదా, అసలు ముందుకు దాన్ని కొనడానికి డబ్బు ఉందా లేదా? ఇవాళ అది లేదండి. వెంటనే వీడికి ఏదో చికెన్ బిర్యానీ అనగానే టిక్ 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 అని కొడతాడు. ఆన్లైన్ వెంటనే ఓ నొక్కుతాడు. 10 నిమిషాల్లో స్విగ్గీ, జొమాటో, చికెన్ బిర్యానీ, తర్వాత ఆసుపత్రికి. ఇదే జయించవలసింది. ఇప్పుడు దానివల్ల ఏమొచ్చిందంటే ఇబ్బంది. ఇదివరకు మనం హోటల్కి వెళ్ళి తింటే అందులో బల్లి వచ్చినా తేలు వచ్చినా లేకపోతే నువ్వే అందులో వచ్చినా అడిగేవాడివి కనీసం. ఇదేంటి బల్లి వచ్చింది ఏమిటి? వెనక ఒక హోటల్కి ఒకటి వెళ్ళాడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, మా చిన్నతనంలో జోక్ ఇది. అది దాంట్లో ఈగ వచ్చిందట. ఏమిటయా కాఫీలో ఈగొచ్చింది అన్నాడు చెప్పలేను. ఈగొచ్చిందండి. ఈగొచ్చిందంటే టీ అయి ఉంటుంది సార్, కాఫీ కాదు అన్నట్టు. కాఫీలో అయితే దోమ వస్తుంది అన్నట్టు. ఏమిటయ్యా ఏగొచ్చిందంటే టీ అయి ఉంటుంది సార్, మీకు తెలీదు. కాఫీలో అయితే ఈగ రాదండి, దోమ వస్తుంది. అంటే ఏదో ఒకటి వస్తుంది ఆ హోటల్లో. కానీ కనీసం అడిగేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అడగడానికి లేదండి. ఇప్పుడు పట్టుకొచ్చిన వాడిని ఇందులో ఏదో అయింది అని అడిగామనుకో, నాకేం తెలుసు సార్ హోటల్ వాడిని అడగండి అంటే. హోటల్ వాడిని అడిగామనుకో వీడు మధ్యలో మాయ చేశాడంటాడు.
మొత్తం ఎవడూ బాధ్యత వహించట్లా. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయండి? ఇంట్లో కాస్త చారు పెట్టుకునే యోగం కూడా లేని బద్ధకస్తులు, పరమ బద్ధకస్తులు తయారై కనీసం చారు పెట్టుకోలేరు. పరమబద్ధకస్తులు, ఆడాళ్ళు మొగాళ్ళు అందరికీ బద్ధకం బాగా ఎక్కువైపోయింది. ఆలస్యం శరీరస్థో మహాన్ రిపుహు అంటాడు సంస్కృతంలో. బద్ధకాన్ని మించిన శత్రువు లేదు. బద్ధకం ఉంటే వాడికి వేరే తాగుడు, డ్రగ్స్, వ్యభిచారం, సిగరెట్లు ఏమీ అక్కర్లా. బద్ధకం ఉన్నవాడిని ముందు ఇంట్లోంచి గెంటేయండి మనిషిని. అసలు ఇంట్లోంచి గెంటి వ్యధవాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోమని చెప్పండి. పని చెయ్యని, ఉద్యోగం చెయ్యని కొడుకు ఇంట్లో ఉండకూడదండి. ఏదో ఉద్యోగం చేయాలి. తల్లిదండ్రులు పోషిస్తుంటే కూర్చుంటున్నారు ఇలాగ కాలి మీద కాలేసుకొని. ఇక్కడ పైగా వీడు ఆర్డర్ పెడతాడు, ఈ ఖర్చు అంతా మనం భరించాలి. ఎక్కడ మమకారం? తండ్రి ఏమైనా కేకరిస్తే తల్లి వచ్చి మీరు పెట్టలేదేంటి, ఇదో సపోర్ట్. ఇక్కడ అలా ఇవ్వకూడదమ్మా ఖచ్చితంగా. కొడుకు చెడిపోతాడు. నువ్వు సంపాదించుకుని ఖర్చు పెట్టుకో. గుజరాత్, సూరత్ వజ్రాల వ్యాపారి సోంజీ డోలాకియా మహానుభావుడు. నిజంగా ఎంత మహానుభావుడు తెలుసా? కొడుక్కి కంపెనీ అప్పగించే ముందు 100 రూపాయలు చేతిలో పెట్టి 2 నెలలు నాకు కనబడడానికి వీల్లేదు, ఎలా బతుకుతావో బతుకు, నీ బతికిన అనుభవాలన్నీ చెప్పు, అప్పుడు నీకు ఈ కంపెనీ ఇవ్వాలో ఇవ్వద్దో నేను నిర్ణయిస్తా. దట్ ఈజ్ ది ఫాదర్. 100 రూపాయలు చేతిలో పెట్టి. ఆ కొడుకు అంతకంటే గొప్పవాడు. ఓకే అని వాడు 100 తీసుకుని వెళ్ళాడు. ఆ 2 నెలల్లో కష్టపడ్డాడు, రాళ్ళు మోసాడు, కాఫీ హోటల్లో పనిచేశాడు, అన్ని కష్ట సుఖాలన్నీ, అన్ని కష్ట నష్టాలన్నీ పడ్డాడు. ఆ 100 రూపాయలతోనే తర్వాత వాడు సంపాదించుకున్న దానే 2 నెలలు బతికాడు. ప్లస్ ఆ 2 నెలల వాడి సంపాదనలో 5,000 మిగిల్చి తండ్రికి ఇచ్చాడు. మై సన్, తిరుగులేదు ఇంక, దా తీసుకోవాలన్నాడు. ఆ వ్యాపారం ఎంత ఉదారుడు అంటే తన దగ్గర ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చాడు. ప్రతి ఏటా లాభాలు ఉద్యోగులకి పంచేయడమే. అది అయిపోయింది, ఆ పథకం అయిపోయింది. అందరికీ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు స్కూటర్ కొనిస్తున్నాడు, కార్లు కొనిస్తున్నాడు అందరికీ. తీసుకోండి, మీ వల్ల వచ్చే లాభాలు మీకే. కమ్యూనిజం అంటే ఇదే, సామ్యవాదం అంటే ఇదే. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తలుచుకుంటే చేయొచ్చు. హిందూ ధర్మం సామ్యవాదానికి వ్యతిరేకం కాదు. దేవుడితో కూడిన సామ్యవాదమే హిందూయిజం. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడితో కూడిన సామ్యవాదం. అద్వైతం అంటే సామ్యవాదేనని ఇందాక చెప్పుకున్నాం కదా, అంతా ఒక్కటే అని. మరి అంతా ఒక్కటే, ఆ ఒక్కటేని కూడా సామ్యవాదం కాకపోతే? సామ్యవాదం వాళ్ళు కమ్యూనిస్టులు, అజ్ఞానులు భౌతిక సమానత్వాన్ని ఆశిస్తున్నారు. హిందుత్వం ఆశించేది ఆత్మ సమానత్వం. భౌతికంగా ఎవరిని మీరు సమానం చేయలేరు. నిండా జుట్టున్న వాడితో మీరు నన్ను సమానం ఎలా చేస్తారండి? వాడు జుట్టు పీకి నాకు అంటిస్తారా? జరిగే పనే. కానీ నా అంతటి పాండిత్యం వాడికుండి, వాడంతటి సౌజన్యం నాకుంటే మీ ఇద్దరూ సమానమేనా? మా అభ్యంతరం ఏం లేదు. ఏదో జుట్టు ఉంటే ఎంత, పోతే ఎంత. సమానత్వం అంటే ఆత్మ సమానత్వం, భౌతిక సమానత్వం కాదు. కమ్యూనిజం ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. వివేకానందుడు చెప్పింది అదే. స్పిరిచువల్ కమ్యూనిజం అన్నాడు, ఆధ్యాత్మిక సామ్యవాదం అన్నాడు. అద్వైత జ్ఞానం పొందితే మనం సామ్యవాదాన్ని సాధించవచ్చు. సామ్యవాదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం వల్ల దేవుడితో కలిగిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన సమసమాజం ఏర్పడాలనే ఈ జీవి గొంతు పెట్టుకుని పోరాడుతున్నాడమ్మా 30 ఏళ్ళుగా. అనుమానం వెళ్ళ. ఎన్ని విమర్శలు వచ్చినా నేను ఎదుర్కొంటున్నా. నా మీద నాస్తికుడు అన్నారు, కమ్యూనిస్ట్ అన్నారు, అన్ని ముద్రలు వేశారమ్మా. నేను అన్నీ భరించా. నేనేమిటో నాకు తెలుసు. జగన్మాత కనకదుర్గాదేవికి తెలుసు. వీళ్ళ ప్రశంస అక్కర్లేదు, వీళ్ళ విమర్శ అక్కర్లేదు. ఈ జీవి తాపత్రయపడేదంతా ఆధ్యాత్మిక సామ్యవాదం కోసం. అది వివేకానందుడు లక్ష్యం. భగవంతుడు నాకు వాక్ ఇచ్చాడు, నేను చెప్తే వింటున్నారు కాబట్టి చెబుతున్నా. ఇవాళ నేను ఎక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ నాకు ఎదురైంది ఎవరో తెలుసా? శుభశకునం. విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో చదివే 25 మంది పిల్లలు నాతో ఫోటో కోసం సిద్ధంగా ఉన్నారమ్మా అక్కడ. వాట్ ఈజ్ మై ఇమేజ్? నేను ఆశ్చర్యపోయా. ఆ కుర్రాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెడతారు, సినిమాల కోసం వెళతారు, సినిమా స్టార్ కోసం వెళతారు. నెత్తి మీద 4 పోసలు వెంట్రుకలు లేని ఈ బోడి బ్రాహ్మణ కోసం అంతమంది ఉండరు ఏంటండి అక్కడ? నేను అక్కడికి ఇంతమంది ఉన్నారు, ఫోటోలు కష్టమే అంటే మీకు దండం పెట్టుకు వెళ్ళిపోతాం అని 25 మంది పాదాభివందనం చేసి వెళ్ళారమ్మా. అందరూ కుర్రాళ్ళు. నేను పరమానందపడ్డాను. మరి ఇటువంటప్పుడు మంచి ఆలోచనలు చెప్పకపోతే ఇంకెప్పుడు చెబుతామండి? ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమన్నారు. యువతరం వింటున్నారు, తప్పకుండా ఆచరిస్తారు. ఆ నమ్మకంతోనే చెబుతున్నాను నేను. మనం కోరుకోవాలి సామ్యవాదాన్ని. ఇది కోరుకోవాలి. సూరత్ వ్యాపారం సాధించలేదా? మనం సాధించలేమా? అన్ని కోట్లు మనమే. ఇప్పుడు ఇందాక రాజుగారి ద్వారా విన్నాను, దేవుడు రాజుగారు ఎప్పుడు 0 అకౌంట్ అట, మొత్తం మైనస్ అయిపోవాలి. ఏమన్నా మిగిలిందండి 200 అంటే ఇచ్చే ఎవడో ఒకడికి అకౌంట్ తెలిపోవాలి. అందుకే దేవుడు రాజు చేయడం 0 అకౌంట్ ఇచ్చేయి, ఎవడికి ఉండద్దు, మనకేం మిగలదు, ఇచ్చేయి. సంపాదించాం ఇచ్చేయి.
అదే వేదాంతం అండి, అదే వైరాగ్యం. నిన్ను దరిద్రుడుగా ఉండమని ఎవరు అనలేదండి. మహాభవనాలు కట్టుకో, మహావైభవంగా ఉండు, అందులోనే చేయగలిగేది చెయ్యి, ఇది వదులుకోమని చెప్పలేదు ఇక్కడ. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళగలిగితే ఈ ఆశాపాశం నుంచి బయటపడి హాయిగా ఉంటాం. దాన్ని ఇంద్రియ శత్రువాన్ని, ఇంద్రియ స్థితులను ఎలాగోలా జయించాలి, దానికి మార్గం అదే, ఇంకోటేం లేదు ఇక్కడ. దానికోసం ఒక అద్భుతమైన కథ ఉంది, ఆ కథలోకి మనం రేపు ప్రవేశిద్దాం. దామవ్యాళ కటూపాఖ్యానం అని అద్భుతమైన కథ ఉంది. ఇవాళ దానికంటే ముందు ఒక్క మాట చెప్పుకుని మనం 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఆ ఇంద్రియ జయానికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకే విద్యకి పాఠశాలలో చేర్పించేటప్పుడు వీళ్ళ కోరికలు తగ్గేలాగా, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండేలాగా అక్కడ ఏమైనా పాఠాలు చెబుతున్నారా అని ఆలోచించాలి. అందుకే శిష్యుడికి ఏం నేర్పాలో, ఇంద్రియాలను జయించడం గురించి ఏం చెప్పాలో చెబుతున్నాడు. ఆదౌ శమదమప్రాయైః గుణైః శిష్యం విశోధయేత్. ఆదౌ శమదమప్రాయైః గుణైః శిష్యం విశోధయేత్. పశ్చాత్ సర్వమిదం బ్రహ్మ శుద్ధస్వమితి బోధయేత్. పశ్చాత్ సర్వమిదం బ్రహ్మ శుద్ధస్వమితి బోధయేత్. ఎప్పుడు శిష్యుణ్ణి చేర్చుకుంటున్నాం, బళ్ళోనైనా గుళ్ళోనైనా ఎక్కడైనా అంటే గురువు చేయాల్సిన పని ఏమిటంటే ఆదౌ శమదమప్రాయైః గుణైః శిష్యం విశోధయేత్. వీడికి శమం ఉందా, దమం ఉందా, ఈ రెండు చూడాలి. ఇవాళ అది చూడరు. డబ్బులు ఉన్నాయా, కట్టై చేరిపో, నీకు సీటు మేమే ఇస్తాం, చదువు మేమే చెప్తాం, పరీక్షలు మేమే పెడతాం, ఇంకో 2 లక్షలు కట్టాయి, నీకు ఉద్యోగం కూడా మేమే ఇస్తాం. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటండి? ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పడం అనుకున్నా, ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? అదేం దరిద్రం. మేము ఇవ్వమని చెప్పాలి. ఇవ్వమని చెప్పగలిగే ధైర్యం వీళ్ళకి లేదమ్మా. చెప్తే ఎవరు చేరరండి, ఎవరు చేరక్కర్లేదు అనుకుంటే చెప్పచ్చు, అంత మనలోనే ఉంది. ఇక్కడ ఎందుకు చేరాలనుకుంటున్నావు? నీ డబ్బుల కోసం చేరాలనుకుంటున్నావు మిత్రమా, నువ్వు చదువు చెబుదామని కాదు. ఇక్కడ చదువు చెబుదామని కాలేజీ పెట్టినవాడు చేరడం గురించి ఆలోచించరండి. మంచి మాటలు చెబుతున్నాం, మనం జనం గురించి ఆలోచిస్తున్నామండి. ఇక్కడ ఎవరు వచ్చా నాకే, రాకపోతే నాకే కూర్చొని చెబుతున్నాం ఇక్కడ. మరి ఎందుకని ఇంత హాల్ అంతా నిండిపోయి, పక్క హాలు కూడా నిండిపోయి ఉంటున్నారమ్మా? సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది నేను నాకట్టుకుని తీరుతుంది ఖచ్చితంగా, వినవలసిందే. వినకపోతే నీకు నష్టం, నాకేం నష్టం లేదు. ఇక్కడ ఈ స్థితిలో ఉండాలి గురువు అనేవాడు. నాకేం అక్కర్లా, నీకోసం చెబుతున్నా, చేరితే చేరలేత మారాయి. ఇవాళ ఏ స్కూల్ వాళ్ళు ఎలా ఉన్నారండి? వేసవి కాలం ప్రసిద్ధమైన విద్యా సంస్థలు, మా పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంటుంది. ప్రసిద్ధమైన విద్యా సంస్థల్లో జరుగుతున్న ఘోరం ఏమిటో తెలుసా? వేసవి కాలం 20 ఏళ్ల సర్వీసు ఉన్న టీచర్కి 2 నెలల జీతం ఇవ్వాలంటే 5 పిల్లల్ని చేర్పించాలమ్మా. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. విద్య 5 నువ్వు ఎక్కడ తెస్తావో తెలియదు, ఇంటింటికి తిరుగు, నీ వాటా 5. నువ్వు చేర్పిస్తే నీకు సమ్మర్ శాలరీ, లేకపోతే లేదు. పోనీ వీళ్ళేమన్నా సామాన్యుల? 1000 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు. 20 ఏళ్ల సర్వీసు ఉన్న టీచర్కి మీరు 2 నెలల జీతం ఇవ్వలేరా? దానికి కండిషనా? అంటే ఇప్పుడు ఈవిడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉందంటే 40 ఏళ్ళ వయసు ఉంటుంది కదా ఖచ్చితంగా. ఈ 40 ఏళ్ళ ఆవిడ పాపం హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఎండల్లో, అది కూడా వేసవి కాలం, ఇంటింటికి తిరిగి మీ అబ్బాయిని చేర్పించండి అని వాళ్ళ స్కూలు గురించి చెప్పి ప్రచారం చేసి చేర్పించాలా. ఇంత రాక్షసులు విద్యా వ్యవస్థను పాలిస్తున్నారు ఇవాళ. రాక్షసులు అంటే వీళ్ళే. మరో రాముడు పుట్టాల్సిందే, ఈ రాక్షసులను సంహరించాల్సిందే, లేకపోతే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. 2 నెలల జీతం నువ్వు విద్యలో 20 ఏళ్ళు ఇంకా ఏదో ఆశించడం వాళ్ళ నుంచి. నీకు ఊరికే ఇస్తావా? 10 నెలలు పాఠం చెప్పింది ఒక లేడీ టీచర్, 2 నెలలు ఊరికే ఇవ్వలేవు, నువ్వు చచ్చిపోతావా? నీకేమైనా కొన్ని లాభాలు తక్కువనా? వాస్తవంగా జరుగుతున్నదంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను అబద్ధం చెప్పను, నాకు అవసరం లేదు. ఈ మాట చెప్పడం వల్ల ఎంతమంది కోపాలు వస్తాయో నాకు. దట్స్ వాట్ ఐ వాంట్. ప్రపంచం ఏమైనా మంచిదే, సత్యం చెప్పి తీరవలసిందే, అందుకోసమే ఉన్నాయి. సత్యం ధర్మం నమ్ముకున్నవాడికి దైవ బలం ఉంటుంది ఖచ్చితంగా, ఎవడేం చేయలేడు. నిర్భయంగా మాట్లాడండి, నిర్భయంగా ఎదిరించండి, నిర్భయంగా సత్యాన్ని నిలబెట్టండి. జీవితం అంతా అంతే. 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, పోయేటప్పుడు సంతోషంగా పోవాలి. ఇంతకంటే జీవితం ఏం లేదండి. అదే యోగ వాసిష్టం. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, పోయేటప్పుడు సంతోషంగా పోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మా ఓడు సొంత ఇల్లు కట్లా అని ఎడుతూ పోతే ఇక్కడ హాయిగా పోవాలి. ఆ ధైర్యం సంతోషం అందించేదే యోగ వాసిష్టం ఇక్కడ. అంటే శిష్యుడికి ముందు శమం దమం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం, కాళ్ళు చేతులు నోరు మొదలైనవి అదుపులో పెట్టుకోవడం, దాన్ని దమం అంటారు. శమం అంటే మనస్సును నిగ్రహించుకోవడం. నిజానికి మనస్సును నిగ్రహించుకుంటే కాళ్ళు చేతులు అదుపులోనే ఉంటాయి, ఇబ్బందుల. కానీ
మనస్సును నిగ్రహించుకోలేని పరిస్థితులు చాలామందికి ఉంటాయి. చాలా ఇబ్బంది మనస్సును నిగ్రహించుకోవడం. మనస్సులో ఏవో చెడు ఆలోచనలు, ఆశలు, దురాశలు వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని అమల్లో పెట్టకండి. అదే చేతులు కాళ్ళు కట్టేసుకోవడం అంటే. అమల్లో పెట్టకు. నీకు ఎవరినో తిట్టాలని అనిపించింది కోపంతో, వాడు నిజంగా తప్పు చేసి కదా ఒకసారి కోపంతో అంటామా, ఆపే నోరు ఇలా పెట్టేసుకో, లోపలికి వెళ్ళిపో. ఆపేవలేదా? ఆ తిట్ల దండకం ఆగిందా లేదా? తగదా తగ్గిందా లేదా? అలాగే ఏదో వ్యామోహం కలిగింది, అక్కడ ఆ వీధి నుంచి వెళ్ళిపో, ఆ ఇంట్లోంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ ప్రమాదం జరగకుండా ఉంది కదా. వివేకానందుడు ఎంత సుందరుడు, మన్మథుడు సరిపోడండి ఆ మనిషి ముందు. ఆజన్మ బ్రహ్మచారి. 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఆజ్ఞ ప్రకారం దేశం సంచరించాడు. ఒక నగరంలో ఒక సత్రంలో ఉంటే పక్కని బాలవితంతు ఉందమ్మా తల్లిదండ్రులతో సహా. ఆ అమ్మాయి వయస్సు 17 ఏళ్ళు 18 ఏళ్ళు. ఆవిడ పరిస్థితి ఆవిడది. ఆవిడికి ఈయన చూడగానే ఎంత మహానుభావుడు, ఎంత తేజస్వంతుడు, ఈయన నన్ను ఏదో చేసుకుంటే బాగుండు అన్నట్టు. కానీ ఆ రోజుల్లో అలాంటివి జరిగేవి కాదు, వివాహాలు జరగవు. కానీ ఆవిడకి ఉంటుంది కదా మనస్సులో. అనిపించి పాపం మాటిమాటికి ఈయన రూమ్ దగ్గరికి రావడం, ఈయన రూమ్ దగ్గర ఏదో పని ఉన్నట్టు, ధర్మ సందేహం ఉన్నట్టు రావడం, ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడం, ఏదో మాట్లాడడం ఒకవేళ ఈయన మాట్లాడకపోయినా ఆ పక్క నుంచి అలా చూస్తూ ఉండడం. ఆయనకు అర్థమైపోయింది, అమ్మో ఇది ప్రమాదం. ఆవిడ వయస్సు 17, 18, నా వయస్సు 21. ఈవిడ మాటిమాటికి నా గదికి వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లని నేను దెబ్బలాడినా వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పినా కొడతారు, తిడతారు. అసలే వితంతువు, బాల వితంతువు. ఆవిడ కోరికలు ఆవిడకుంటే, ఆవిడ ఇబ్బందులు ఆవిడకుంటే, నేను కాదు కదా దానికి పరిష్కారం అని ఆ మహానుభావుడు చేసింది ఏమిటంటే దమం. చేతులు కాళ్ళు కట్టేసుకోవడం అంటేనే వెంటనే శిష్యుడిని పక్కన ఉన్నవాడిని పిలిచి అర్ధరాత్రి 1 గంటకు లేపి 2 గంటల్లో మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలని ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏ ఊళ్ళో ఉన్నాడో తెలియకుండా వెళ్ళిపోయాడు. ఈ బాలవితంతో పొద్దున్నే వెతికింది, వాడు కనపడలేదు. మామూలుగా మొహం కడుక్కుంటే ఇది ఆగేసింది అంతే. జరగకూడని ప్రమాదం జరగకుండా ఆగిపోయిందా లేదా? అదే మనం చెయ్యాలి. ఎవరితోనూ తగాదా పెట్టుకోకల. మనం ఆ ప్రదేశం ఖాళీ చేస్తే వెళ్ళిపోయాయి. మనం అలా అనుకోమండి, ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు మనం చూస్తే తప్పేముంది, ఇది ఎక్కడ ధర్మశాస్త్రమో మనకు చూడాలని ఉంది. అది విషయం ఇక్కడ. మనంతటా మనం ప్రయత్నం చేయలేదు కదా. వాళ్ళే అడుగుతుంటే మరి మగాడు కాదనుకుంటారు. ఇప్పుడు కాదనుకుంటే మాత్రం నష్టం ఏమిటి? ఇక్కడ గధవేషాలు వేస్తాడు. ఇక్కడ ఇంకా చనువు ఇప్పుడైతే ఫోన్ నెంబర్ ఇస్తాడు, ఇంక అక్కడి నుంచి కొంపలు అంటుకుంటాయి. ఇంకా ఎందుకు ఇవాళ అవకాశం? అక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే దమం. కనీసం ఇది మనం చేద్దామంటే శమం వేరే విషయం. దమం మన చేతులు, కాళ్ళు, నోరు వీటిని అదుపులో పెట్టుకోవాలి. మనం ఒక చూడకూడని దృశ్యం కనపడుతుంది మనకి, వెంటనే మన సంస్కృతి అండి శివ శివ రామ రామ. చెవులు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, శివ శివ రామ రామ అంటాం. ఎవరి పేరు స్మరించమండి? శివుడి పేరు, రాముడి పేరు స్మరిస్తాం. అది చేయలేమా? ఈ శివశివ రామరామ అనే సంస్కృతి మనకి ఎందుకు వచ్చిందంటే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని గాంధీ గారి 3 సూత్రాలు ఉన్నాయి. వాటిని మనం లక్షల ఏళ్ల క్రితమే నేర్పాం. శివశివ రామరామ. వినకూడని మాట వింటే శివశివ, చూడకూడని దృశ్యం చూస్తే రామరామ. ఎంత పని జరిగింది? ఈ రకంగా మనం అది దమం. మనస్సుని క్రమంగా ఈ తర్వాత మనస్సుని నిగ్రహించుకోగలిగితే, అసలు ఆలోచనలే రాకుండా చూడగలిగితే అది శమం. ఈ రకంగా శమో దమో శిష్యుల్లో ఉన్నాయో లేదో చూసి గురువు శిష్యుడిగా చేర్చుకోవాలి. లేకపోతే వేదాంత జ్ఞానం వృధా అయిపోతుంది, చదువుకున్న చదువు అంతా వృధా అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? పశ్చాత్ బ్రహ్మ, పశ్చాత్ సర్వమిదం బ్రహ్మ. ఆ అర్హత ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉందని తెలిసాక అప్పుడు ఇదంతా ఒక్కటే, ఇదంతా ఒక్కటే, ఆ ఒక్కటే నువ్వు, ఇదంతా ఒక్కటే, ఆ ఒక్కటే నువ్వు అన్న విషయం శిష్యుడికి అర్థమయ్యేలా చేయాలి. శుద్ధస్త్వం ఇది బోధయేత్. దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే మలినమైన మనస్సున్నవాడు జీవుడు, నిర్మలమైన మనస్సున్నవాడు దేవుడు. అంతకంటే లేదు. అది ముగింపు మాట ఇవాళకి. మలినమైన మనస్సున్నవాడు జీవుడు, నిర్మలమైన మనస్సున్నవాడు దేవుడు. అద్దం ఉంది, దాని మీద కొంచెం దుమ్ము పట్టిందనుకోండి, మన ముఖం మనకే సరిగ్గా కనపడదు. ఆ దుమ్ము శుభ్రంగా ముందు తడిగుడ్డ పెట్టి తుడిచి తర్వాత పొడిగుడ్డతో కూడా తుడిచాక చూసుకున్నాం అనుకో, మనమే అసలు చాలా అందంగా కనపడతాం. ఆ నిర్మలమైనటువంటి అద్దమే దేవుడు, ఆ మలినం ఉన్నటువంటి అద్దమే జీవుడు. ఇద్దరూ అద్దమే, ఇద్దరూ ఆదర్శమే. తేడా ఎలా? మాలిన్య అణువులు ఆయన మీద లేవు, మన మీద ఉన్నాయి. ఆ ఉన్నవి మనం తొలగించుకుంటే మనం దేవుడే. జీవుడు దేవుడు కావడానికి చేసే ప్రయత్నం కొత్తగా ఏమీ సంపాదించుకోకలా, ఉన్నవే తొలగించుకోవాలి.
ఉన్నవి తొలగించుకోవడమే. కొత్తగా సంపాదించాలంటే కష్టమండి. ఉన్నవి తొలగించుకోవాలంటే అంత కష్టం కాదండి. ఆదాయం సంపాదించాలంటే కష్టం అమ్మా. ఖర్చులు తగ్గించుకోవడం అంత కష్టం కాదండి. అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఆదాయం సంపాదించడం కష్టమే. నీకు కొత్తగా 10-20 జీతం ఉంది, నీకు అది 80,000 అవ్వాలంటే అవదండి. ఎలా అవుతుంది? కానీ 20,000 మన జీతం ఇంతే, మన ఇద్దరు ఉన్నాం, పిల్లలు ఉన్నారు, ఇందులోనే బతకాలంటే ఏం చెయ్యాలి అని దంపతులు ఇద్దరు కూర్చుంటే మొత్తం మీద 20 కాకపోతే 22లోనైనా సర్దుకునే వ్యవహారం ఏదో చేయొచ్చు. ఇది తగ్గించేద్దాం, ఇది పెరుగు పోసుకోవద్దు, మజ్జిగ పోసుకుందాం, పులుసు పోసుకోవద్దు, చారు పోసుకుందాం. చారు పోసుకుంటే ఖర్చు తక్కువ. పులుసు అన్నామనుకో గుమ్మడికాయ మొక్కలు వేయాలి, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? పులుసు వద్దు, చారు పోసుకుందాం, పెరుగొద్దు, మజ్జిగ పోసుకుందాం అంటే అయిపోయింది. ఖర్చులు తగ్గించుకోగలం, ఆదాయాన్ని పెంచుకోలేం. అలాగే ఉన్న బంధాల పట్ల తొలగించుకునే ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండగలం. కొత్తగా ఏమీ పెంచుకోవలసిన అవసరమే లేదు. అలాంటి ప్రయత్నం మనమంతా చేద్దాం. రేపు రోబో కల్చర్ అని వాళ్ళు మాట్లాడుతున్నారే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే చాట్ జీపీటీ. రోబో అనేటువంటి దానికి మూలం 7,000 ఏళ్ల క్రితం పుట్టిన యోగ వాసిష్టంలో ఎలా ఉందో రేపు వైజ్ఞానికంగా నిరూపణ చేస్తాం. మళ్ళీ రేపు 6 గంటలకు కలుద్దాం. అంతవరకు మనకి ప్రియాతి ప్రియమైన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెలవు.